కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా చేస్తున్నారు అంటే ఏమంటావు? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకులు ప్రజలను ఏ విధంగా మోసం చేసేస్తారో ఈ ఎన్నికల్లో నిరూపితమైందనమాట. వీళ్ళు ఏం చెప్పారండి, వీళ్ళు ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున 18 సంవత్సరాల వరకే వచ్చే వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకే 59 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నెలకు 15,000 చొప్పున 1,500 చొప్పున ఇస్తా అన్నారు. దాని తర్వాత 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నారు. ఈ కాకుండా ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు. దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తానన్నారు. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. ఉచితంగా బస్సులు ఇస్తానన్నారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు. ఒక్కటన్నా నెరవేర్చారా? ఒక్కటన్నా నెరవేర్చా? చంద్రబాబు నాయుడు నినాదం ఒక్కటే, ఖజానా ఖాళీ. ఆయన ప్రభుత్వం లేకపోతేనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక స్వర్గంలా చేస్తాను, సంపద సృష్టికర్త నేనని చెప్పేసి గొప్పలు ప్రగల్భాలు పలికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నినాదం ఒకటే, ఖజానా ఖాళీ. ఎందుకు ఇచ్చారు హామీలు? ఎందుకు ఇచ్చారు? ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఈ హామీలన్నీ అమలయ్యే హామీలు కాదు, మొత్తం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దయచేసి ప్రజలు నమ్మవద్దు, చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యులను ఎవరు నమ్మవద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. ప్రజలు ఏమోలే చంద్రబాబు మారాడేమోలే అని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ చెప్పిన హామీలు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఏ ఒక్క హామీ అయినా? నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే, 3 గ్యాస్ బండ్ల గురించి మీ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము ఈ సంవత్సరం అని తెగే చెప్పాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు అమ్మ గురించి? రోడ్ మ్యాప్ వేయాలంట. ఎందుకు రోడ్ మ్యాప్? డేటా నీకు ఏం కావాలి? ఏ కార్యకర్తలు అడిగి చెప్తాడు డేటా, ఏ సచివాలయ ఉద్యోగం అడిగినా చెప్తాడు డేటా. ఇవన్నీ ఏం లేదు, మొత్తం తప్పించుకోవడానికి కప్పదాటు వ్యవహారం. మొత్తం ప్రభుత్వం పారిపోయింది, కూటమి ప్రభుత్వం పారిపోయింది. ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం అబాస్పాలు అయిపోయింది అన్నమాట. ఆయన చాలా చెప్తాడు కానీ అమలు జరిగినప్పుడు ఆయన చేసింది అమలు జరిగింది అనేది మేము నమ్ముతాం. 2014లో చాలా చెప్పాడు అట్లాంటి. మరి మీకు తెలుసు అవన్నీ అమలు జరిగినాయా? ఫిగర్ మాత్రం చెబుతాం, పెద్ద ఫిగర్ చెప్పాడు, వాళ్ళ పేపర్లో వచ్చారు 16,000 వచ్చినాయి. మరి దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు? మరి ఆయన చెప్పింది మొత్తం వదలాలి కదా, మరి ఆయన మొత్తం వదలడు. ఇప్పుడు 3 సార్లు చూసాం, 4వసారి కూడా చూద్దాం మరి ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది అన్నది. ప్రజలు కూడా మంచి పరిపాలన రావాలనే కోరుకుంటారు. అది మరి ఆయన ఎప్పుడు 2014లో ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని ఇచ్చాడో అనుభవించిన ప్రజలకు మాకు తెలుసు. గతంలో ఏం చేయలేదంటారా చంద్రబాబు నాయుడు? ఏం చేశాడో ఆయనకి తెలుసు కదా, అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు కదా. అది 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయం. అవన్నీ డ్రామాలు కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకి ఎందుకు పడిపోతాయి? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 150 పోయిన 100 పోయిన 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడ్చుకు పెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు, ఒక్కడికి గెలవాలి వైసీపీ వాడు. గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడ కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు. ఈయన చెప్పాడు, ఆడవాళ్ళు వచ్చారు మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి గుద్దిని సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు, మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇవన్నీ మనం చూసిన తర్వాతే చెప్పాలి ఆయన ఎంతవరకు చేస్తాడు అన్నది. ఇప్పుడు ఆయన చేసిన వాటికి బోళ్ళు అప్పులు చేశాడు అన్నాడు ఈయన, ఆయనకంటే ఎక్కువ పెట్టాడు ఈయన. ఆయన అప్పులు చేసినప్పుడు ఈయన ఎన్ని అప్పులు చేయాలి? ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు? ఆయన శ్రీలంకని ఇల్లు అన్నారు కదండి. ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన. 3,000 4,000 చేస్తాను అంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150 1,500 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు, ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో, వాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు అంటే మొగ్గు చూపించారంటారా? ఏ లేదు, దానికంటే మోసం ఎక్కువ జరిగిందండి. కాకపోతే రుజువులు లేవు. క్రితం 14 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు, ప్రతి వాడు నీకు తెలుసు. వాళ్ళందరూ నాకు అట్టి పారదంగావు. 3-4 రోజులు ఎలక్షన్ ఉన్నందుగా పోలీసు వాళ్ళు మార్చేసావు.
నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు. క్రితం 14 సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం చేసావు, ప్రతి వాడు నీకు తెలుసు, వాళ్ళందరూ నా కట్టి పారదంగావు. 3-4 రోజులు ఎలక్షన్ ఉన్నందుగా పోలీసు వాళ్ళు మార్చేసావు, నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు వేసుకున్నావు. మొన్న జగన్ గారు పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏంటి, ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇది మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైపోద్ది? ఈ రాష్ట్రం ఏ లంక అయిపోద్ది? ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ప్రజానాయకుడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలిగా. అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఈయన ఏం చేయగలడు? మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నువ్వు శ్రీలంక అయిపోతే, ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి 70 సీట్లు గెలిపించావు. తర్వాత సినిమా ఏమైంది? 51కి వెళ్ళింది. అంటే నీ పరిపాలన ఎంత విధి విధానాలకు విరుద్ధంగా ఉందో ఆలోచించుకోమను. అందుకేగా ఆయనకి 51 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు. మొన్న 1500 ఇస్తాడన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మన జగన్ వివరించి చెప్పాడు, ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్, నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. చంద్రబాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో వదిలాడు. జగన్ గారు 3,000 పెన్షన్ ఇస్తాడు, కానీ చంద్రబాబు 4,000 ఇస్తాడు. ఏ ఒక్కరైనా 60 సంవత్సరాలు దాటినోళ్ళు 10 రూపాయలు నేను ఉచితంగా ఇస్తున్నామంటే 10 రూపాయల కోసం ఎంటబడి రోడ్ల మీద నుంచునే పరిస్థితి ఈ రోజున ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 కాదని 4,000 ఇస్తానంటే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటరు తెలుగుదేశాన్ని సమర్థించారు. అది అమలు చేస్తాడా చేయడా అనేది సెకండరీ. స్కూల్లో చదివే పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చాడు. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాడు మన చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయన ఓటమికి, జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణం. మూడోది, రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు నెలకు 1,500 ఇస్తాడు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎంతమంది ఉంటారు? మరి ఆయనకు మరి పూర్తిగా తెలిసేది నాకు తెలిసి 1,75,00,000 మంది ఉంటారు. 1,75,00,000 మందికి నెలకు 1,500 ఉచితంగా వాళ్ళ అకౌంట్ వేయాలంటే ఎంత బడ్జెట్ కావాలి? కనుక అదొకటి. ఇక మూడోది, రాష్ట్రంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నదేమో, మేము టీచర్గా చెప్తున్నానండి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏమో 7,000. డిసెంబర్ వరకు ఉంటేనేమో ఇంకొక 7,000 పెరుగుతాయి. రిటైర్డ్ అవుతారు కదండి. 7,000 పోస్టులని ఆల్రెడీ ఇప్పుడు ఫిలప్ చేస్తానికి కార్యక్రమం మొదలైపోయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే. రాబోయే 6 నెలలు కూడా కలిపి 14,000 ఇచ్చాడు. అంటే నిరుద్యోగులకి శతకోపం పెడతానికి. కనుక ఇలాంటి అమలుకాలి హామీల్ని చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ప్రకటించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కన్నా అది కొంచెం హైక్గా ఉంది. కాబట్టి ఓటర్లు అటువైపున ఆకర్షితులై ఇక్కడ కొడాలని ఓడిపోవటానికి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోవటానికి కారణం అయింది. అంతేగాని ప్రజా వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా లేదు. కేవలం మనుషులు ఆశాజీవులు. 100 రూపాయలు ఇస్తా అనే ఒకడు అంటే కూలి
200 ఇస్తానని రెండోవాడు అంటే 200 దగ్గరికి వెళ్తారు కానీ 100 రూపాయల దగ్గరికి వెళ్ళరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల కన్నా చంద్రబాబు నాయుడు పథకాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు అటు ఆకర్షితులయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వల్ల కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవడం కాదు చెప్పాం కదండి. కృష్ణా జిల్లా అయినా రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాలైనా ప్రజల నాడు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము పొందాలి, అది పొందాలి, ఇది పొందాలని ఎక్కువగా ఆశిస్తారు. ఆ ఆశించినంత మేర వైసీపీలో జరగల. సూపర్ 6 అని ఎప్పుడైతే ఈయన అమలు కానీ బడ్జెట్లో లేని అంశాలు పెట్టాడో అప్పుడు ప్రతి జిల్లా వైఎస్ఆర్సీపీ ఓడిపోతానికి కారణమైంది. అంతేగాని జిల్లాలో ఒక జిల్లాలని కాదండి, 25 జిల్లాలో ఓడిపోతానికి కూడా కారణం చంద్రబాబు పెట్టిన బూటకు సూపర్ 6 కార్యక్రమం, సూపర్ 6 మేనిఫెస్టో. దాన్ని అమలు చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎవరు మంచి పరిపాలన చేశారు, ఎవరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేశారన్నది 5 సంవత్సరాలు తేలద్దు. సార్ ఇప్పుడు